ఈ ఉత్తరం మీ శివాని ఉత్తరానికి సమాధానం. దీనికి ముందు భాగం మీ శివాని కథను కూడా చదవండి. శివానికి ఈరోజు పడుకునే ముందు మెయిల్స్ అన్ని చూస్తుండగా నీ మెయిల్ కనిపించింది. స్వచ్ఛమైన తెలుగులో చదివి ఎన్ని రోజులు అయ్యిందో. శివాని అన్న పేరు చదవగానే నా మనసులో ఏదో తెలియని ఆనందం. చదువు, తెలివితేటలు, సంస్కారం అన్ని కలగలిసిన నీ రూపం నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యింది. నిన్ను అనుసరించిన వారు ఎవ్వరు ఉంటారు? పక్కనున్న మనిషి గురించి ఆలోచించటానికి తీరికలేని ఈ రోజుల్లో ఒక మనిషి జ్ఞాపకాలను ఇన్ని సంవత్సరాలుగా మనసులో ఉంచుకోవటం సాధ్యమా? అలాంటి నిష్కలమైన ప్రేమను పొందిన నేను ఎంత అదృష్టవంతుణ్ణి. ఎన్ని రోజుల తర్వాత నీ నుండి ఉత్తరం వచ్చినందుకు ఆనందం పడాలో, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఉబలాట పడుతున్న నీ ఆరబాటానికి బాధపడాలో అర్థం కాలేదు. కాలేజీల్లో ర్యాగింగ్ జరుగుతుంది అని మా బ్యాచ్ కుర్రాళ్ళు ప్రిన్సిపాల్ పై కంప్లైంట్ చేసిన శివాని అయినా ఇంత బేలగా అయిపోయింది అని ఆశ్చర్యపోయాను. బాధ్యతతో కూడిన ప్రేమ ఎప్పుడూ గొప్పదే. నీవు ఎంతో గౌరవంగా నిర్వహించిన మన బాధ్యతలను నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉంది. రేపు మొదటి ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకుని నీ మానసిక స్థైర్యం ఎంత గొప్పదో నాకంటే ఇంకొవ్వరికి తెలుసు. నీ శరీరంలో పెట్టుకున్న బాధ ఎంత పెద్దదైనా దాన్ని తునాతునకలు చేయగల శక్తి నీ మనసుకు ఉంది. నీలో బ్రతకాలి అన్న ఆశ చిగురించాలే కాని క్యాన్సర్ లాంటి మహమ్మారి నీకొక లెక్క. నువ్వు త్వరలోనే కోలుకొని మరో 10 మంది జీవితాలకు ఆశలు చిగురింపజేయటంలో నేను చూస్తాను. అందుకు నేను పూర్తిగా సహకారం అందిస్తూ నీకు తోడు ఉంటాను. నిన్ను కలవటానికి ఆరాటపడుతున్న నీ విల్లాన్.